హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా అప్పటికప్పుడే ఒక 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇలా చక్కటి మైసూర్ బోండాల్ని, అదేవిధంగా ఈ మైసూర్ బోండాలకి కాంబినేషన్గా టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ రెండిటి కాంబినేషన్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు నిమిషాల్లోనే ఈ మైసూర్ బోండాని, అదేవిధంగా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం మైసూర్ బోండా కోసం పిండిని కలుపుకుందాము. ఈ పిండిని కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు పెరుగుని వేసుకోండి. మీరు ఇక్కడ పులిసిన పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే కమ్మటి పెరుగైనా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని 1 టీ స్పూన్ దాకా చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల మైసూర్ బోండాలు మంచి రంగులో వేగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను కూడా వేసేసుకొని పెరుగులో ఎక్కడ కూడా గడ్డలు అనేది లేకుండా బాగా క్రీమీగా వచ్చే విధంగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోండి. పెరుగు మనకి ఎక్కడ కూడా గడ్డలు అనేది ఉండకూడదు అనమాట. అందుకని బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. పెరుగు చూసారా ఇలా క్రీమీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఈ వంట సోడా అంతా కూడా పెరుగులో బాగా కలిసేటట్లుగా విస్కర్తో కలుపుకోండి. సో పెరుగులో వంట సోడా చక్కగా కలిసింది అంటే పెరుగు ఇలా చక్కగా నురగల్లాగా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మాత్రమే ఇందులోకి 1 కప్పు దాకా మైదా పిండిని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. మీరు కావాలంటే 2 కప్పుల మైదా పిండిని వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2 కప్పుల గోధుమ పిండిని వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్పు మైదా పిండిని, 1 కప్పు గోధుమ పిండిని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. అంటే 1 కప్పు పిండికి 1 టేబుల్ స్పూన్ చొప్పున 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల మైసూర్ బోండాలు వేగిన తర్వాత పై లేయరు బాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా పెరుగులో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ పిండిని మనం బోండాలు వేసుకోవడానికి వీలుగా వచ్చే విధంగా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకుండా కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని చూసుకుంటూ కలుపుకోండి. అదేవిధంగా పిండిని ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా పైకి కిందకి కొడుతూ ఈ విధంగా ట్యాప్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే పిండిలో ఎక్కడ కూడా మీకు ఉండలుగా లేకుండా చక్కగా స్మూత్గా వస్తుంది. పిండి స్మూత్గా వస్తేనే మీకు మైసూర్ బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో మొత్తానికి ఒక 5-6 నిమిషాల పాటు పిండిని కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకోవాలి. అదేవిధంగా పిండిలో ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్మూత్గా వచ్చే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండి మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. గంటలు పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 నిమిషాలు అయితే పిండి చక్కగా సెట్ అవుతుంది అనమాట. ఈలోపు నేను మీకు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1 కప్పు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో పల్లీలు చూసారా ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని మీరు తినే కారానికి తగ్గట్టుగా 2-3 పచ్చిమిర్చిని, అదేవిధంగా 2-3 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని 1 ఇంచి అల్లం ముక్కని, 2 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకొని ఈ పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి. సో పచ్చిమిర్చి ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మీరు పల్లీలు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటినే వేయించిన శనగపప్పు, అదేవిధంగా చట్నీ పప్పు అని కూడా అంటారు. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్పు నుంచి 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. ఈ చట్నీకి పచ్చి కొబ్బరి అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 రెబ్బ చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు, జస్ట్ ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. వీటన్నిటిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. మనం పుట్నాల పప్పుని, అదేవిధంగా కొబ్బరిని వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు, 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. 1 నిమిషం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని, అదేవిధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని ఒకేసారి కాకుండా కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చట్నీని గ్రైండ్ చేసుకోవాలి.
చూసారా, ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసుకొని చట్నీని కలుపుకోండి. మైసూర్ బోండాకైతే చట్నీ కొంచెం పలచగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. దాన్ని బట్టి నీళ్ళని చూసుకొని వేసుకోండి. సో నేనైతే ఈ కన్సిస్టెన్సీలో చట్నీని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఈ పోపు దినుసుల్ని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే చక్కగా ఈ పోపుని వేయించేసుకొని ఈ పోపుని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా 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 టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ మీరు ఇడ్లీలోకైనా దోశలోకైనా ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత పిండిని మీకు చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ చేత్తో బాగా బీట్ చేసుకున్నట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే బోండాలు మనకి చక్కటి షేప్లో వస్తాయి అన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే మనం ఈ పిండితో మైసూర్ బోండాలు వేసేసుకోవచ్చు. మైసూర్ బోండా వేసుకోవడం కోసం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని నూనెను బాగా వేడి చేసుకోండి. ఎప్పుడైనా సరే పునుగులు బోండాలు వేసుకునేటప్పుడు నూనె బాగా వేడిగా ఉంటేనే మీకు చక్కగా బోండా వేసిన వెంటనే నూనె పైకి తేలుతుంది అనమాట. నూనె సరిగా వేడవ్వలేదు అనుకోండి, మనం వేసిన బోండా కడాయికి అతుక్కుపోయినట్లుగా అయిపోతుంది, ఫ్లఫీగా రాదనమాట బోండా. అందుకని నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా మీకు నచ్చిన సైజులో వేసుకొని, నేనైతే కొంచెం పెద్ద సైజులోనే మైసూర్ బోండాలు వేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే పిండితో చిన్న చిన్న చిట్టి పునుగులు కూడా వేసుకోవచ్చు. సో ఇలా మైసూర్ బోండాలు కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. సో చూసారా, చక్కగా ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో బోండాలను వేసుకోండి. సో ఇలా అంతా పిండితో కూడా బోండాలను వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. నిజం చెప్పండి, బోండాలు ఇక్కడ మీకు చూడగానే తినాలనిపిస్తుంది కదా, నాకైతే తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.